సో ఇదే అంశానికి సంబంధించి అంటే అల్లు అర్జున్ అంశానికి సంబంధించే డిఫరెంట్ టర్న్స్ తీసుకుంటుంది కేస్. సో పోలీస్ ఎలా యాక్ట్ చేస్తున్నారు, నాంపల్లి కోర్టు ఎలా యాక్ట్ చేస్తుంది, అండ్ అలాగే హైకోర్టు ఎలాంటి డెసిషన్ చెప్పబోతోంది, వీటన్నిటికీ సంబంధించి ఇలాంటి టర్న్స్ అంటే పెరిఫెరల్గా కనిపిస్తుంది. ఆస్ట్రాలజికల్గా అల్లు అర్జున్ చార్ట్ ఎలా ఉంది, ఆయన ఇంత అమాంతం ఒక్కసారిగా దేశవ్యాప్తంగా ఆయన ఫీవర్ అట్లాగా కనిపిస్తూ ఉంటే, అండ్ ఇంకో విషయం ఇందాకే చెప్పుకున్నట్టు మనం ఢిల్లీ, పాట్నా, అలాగే బెంగళూరు నుంచి కూడా, లక్నో నుంచి కూడా ఫ్లైట్స్లో ఈరోజు సాయంత్రానికి అల్లు అర్జున్ అభిమానులు సాయంత్రం లేదా రాత్రి లోపల చేరుకుంటున్నారు. సో దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులు హైదరాబాద్ చేరుకోబోతున్నారు. ఇవన్నీ అటుంచితే అసలు జ్యోతిషపరంగా అల్లు అర్జున్ చార్ట్ ఎలా ఉంది, ఇది సమగ్రంగా చర్చించడానికి మనతో ఉన్నారు గుంటుపల్లి సాయిరామ్ గారు, ప్రముఖ జ్యోతిష్యులు. నమస్కారం సాయిరామ్ గారు. సో ఇప్పటిదాకా జరిగిన డెవలప్మెంట్స్ అన్ని పెరిఫెరల్గా మీరు చూశారు గుంటుపల్లి సాయిరామ్ గారు. సో అసలు ఏంటి అల్లు అర్జున్ చార్ట్ ఏంటి? ఒక ఐకాన్ స్టార్ సడన్గా 12 గంటల 20 నిమిషాలకి ఆయన అరెస్ట్ అయింది. అప్పటి నుంచి ఇప్పటివరకు చాలా వేగంగా జరిగిపోతున్నాయి అన్ని డెవలప్మెంట్స్. ఎక్కడ ఇది ఒక పద్ధతిగా ఒక ఏది ఆల్రెడీ ముందరే మాట్లాడుకున్నట్టుగా చెంచల్ కూడా జైలుకి ఆయన కాసేపట్లో తరలించబోతున్నారు, వైద్య పరీక్షలు కూడా ఉంటాయి అనుకోండి. అసలు ఆయన చార్ట్ ఎలా ఉంది? అంటే వికీపీడియా యొక్క సహాయం తీసుకోవడం జరిగింది వాసుదేవన్ గారు. కొన్ని చోట్ల ఏప్రిల్ 8, 1982 ఉంది. ఇంకొక దాంట్లోనే లోపలికి వెళ్ళినప్పుడు ఓపెన్ చేసినప్పుడు ఆ ఫైల్ 83 అని కూడా ఉంది. 2 రకాలుగా కూడా చూడటం జరిగింది. ఎట్లా చూసినా కూడా ఏప్రిల్ 8, 82 అని ఒక డేటా ఉంది, ఏప్రిల్ 8, 1983 అని ఒక డేటా ఉంది. రెండింటి ప్రకారాలు చూసినా కూడా అల్లు అర్జున్ గారికి ఎలాంటి ఇబ్బంది లేదు. హైకోర్టు నుంచి ఇంటరీమ్ రిలీఫ్ అనేది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది ఆయనకి. ఆయనకి అరెస్ట్ అయ్యేటువంటి అవకాశాలు, జైలుకి వెళ్ళే అవకాశాలు అయితే కనిపించడం లేదు. ఈ ఒడిదుడుకులు ఎందుకు వచ్చాయంటారు? అంటే ఒకటి వాసుదేవన్ గారు, ఎప్పుడైనా సరే ఈ శని, రాహు, కేతు సంచారాల వల్ల ఇటువంటి బంధన యోగాలు ఇటువంటివి ఏర్పడతాయి. ఆయనకి జాతక చక్రం మనం చూసుకున్నట్లయితే ఈ కుజుడు అనేటువంటి గ్రహం యొక్క దృష్టి ఈ రాహు మీద సంభవించింది. అందువల్ల ఇటువంటి వచ్చాయే తప్ప ఇది తాత్కాలికంగా ఇబ్బంది మాత్రమే. టీకఫ్లో తుఫాను, అంతకు మించి ఆయనకి ఏం జరగదు. అల్లు అర్జున్ గారు చాలా క్షేమంగా బయటకు వస్తారు. మనం ఈ 2 రకాల సంవత్సరాల సంబంధించి చూసినా కూడా చంద్రుడి నుంచి ఎక్కడా కూడా ప్రస్తుతం గోచారంలో అంటే ట్రాన్సిట్ లో శని యొక్క అష్టమ రాశి సంచారం అనేది జరగడం లేదు. కాబట్టి ఆయనకి ఏం కాదు, ఆయన చాలా త్వరగా బయటకు వస్తారు. ముందు ఇంకా ఘన విజయాలు కూడా సాధించబోతున్నారు. సింపుల్ గా చెప్పుకోవాలంటే ఈ దృష్టి దోషాలు, కొన్ని రకాల దోషాలన్నీ కూడా నశించిపోయి అల్లు అర్జున్ గారు ఇంకా విపరీతమైన ప్రఖ్యాతను సంపాదించబోతున్నారు. భవిష్యత్తులో ఆయన అంతర్జాతీయ అవార్డులు పొందేటువంటి సూచనలు కూడా ఈ జాతకానికి స్పష్టంగా ఉన్నాయి. ఎందుకనంటే నవాంశ చక్రంలో అంటే 2 సంవత్సరాలకు చూసుకున్నా కూడా మనం శుక్రుడు చక్కగా ధను రాశిలో ఉన్నాడు. ఆయనకి ప్రధానమైన బలం ఆయన యొక్క ధర్మపత్ని స్నేహారెడ్డి గారు. శుక్రుడు స్త్రీ కారకుడు, కడత్ర కారకుడు అంటే భార్య కారకుడు. అటువంటి శుక్రుడు ఎప్పుడైతే నవాంశ చక్రంలో ధను రాశిలో పడ్డాడో ఆమె పాతివ్రత్య మహిమ కలిగినటువంటి గొప్ప వ్యక్తిని రూఢి అవుతోంది. ఆమె యొక్క శక్తి వల్ల ఈయన సత్వరమే బయటకు వస్తారు. అంటే అసలు ఇలాంటి ఫ్లక్చుయేషన్స్ అంటే మీరు చూడండి 2 ఏళ్ల క్రితం అంటే పుష్ప రిలీజ్ వరకు అల్లు